పాడవడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎంత కష్టపడి మనం ఎక్కువ క్వాంటిటీతో తయారు చేసుకుంటాం కదా, పాడైందంటే మళ్ళీ మనకి సేవ్. ఇందులో వేసేద్దాం. కానీ నాకు ఒక అక్కడ రెడ్ కలర్ అండ్ ఈ లైట్ పింక్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు అయితే నేను పువ్వులకి మంచి ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకున్నానండి. అది ఒక్కసారి మొక్కలకి ఇచ్చేద్దాం అని చెప్పి నేను బయటికి ఇలా మన గార్డెన్ లోకి అయితే వచ్చేసాను. సో చూస్తున్నారు కదండి, మన గార్డెన్ లో ఎంత చక్కగా పువ్వులు అయితే విరబోస్తున్నాయి. చామంతులు కూడా చక్కగా వచ్చాయండి, పింక్ కలర్ చామంతి. ఇంకా కొన్ని రకాల చామంతులు అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు, మొగ్గలైతే ఉన్నాయి. సో ఇక్కడైతే చూస్తున్నారా, బంతి పువ్వులు, ఎన్నో రకాల జినియాస్, అడినియమ్స్ అన్నినండి, గులాబీలు చాలా బాగా పోస్తున్నాయి. అయితే ఈ రకంగా పువ్వులు పూయడానికి మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇది మనం చౌహాన్ క్యూ మెథడ్ లో తయారు చేసుకుంటున్నాము. ఇది గనక మనం ఒక్కసారి తయారు చేసుకుంటే మనం ఇయర్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మరి ఇది మనం తయారు చేసుకుందాం ఎలా అనేది, ఇందులో నేను ఏమేమి కలిపాను అనేది చూపిస్తాను. ఎప్పుడు కూడా బనానాతో ఓన్లీ చేసుకుంటాను, కానీ ఈ రోజు అయితే 2 ఇంగ్రీడియంట్స్ కలిపానండి. అది ఒకసారి చూసేద్దాం. అయితే నేను తయారు చేసి ఇది 1 మంత్ అయితే ఉంచాలండి, కానీ ఇది నేను 2 డేసే అయింది పక్కన ఉంచాను. 2 డేస్ అయినా కూడా ఇవ్వచ్చు, చక్కగా ఇచ్చేయొచ్చండి మొక్కలకి. కాకపోతే ఇది మనం ఒకసారి 1 మంత్ ఉంచుకున్నామంటే మనకి ఇయర్ అంతా కూడా సేవ్ చేసుకోవడానికి పనికొస్తుంది. అందుకని చెప్పి ఇది నేను పక్కన నీడలోనే ఉంచాలండి. సో ఇప్పుడైతే ఆ ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. ఎన్ని రకాల పూలు ఉన్నాయో మన గార్డెన్ లో, ఇవన్నీ కూడా ఈ రోజు హార్వెస్ట్ కూడా చేసేసుకుందాం అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. పదండి ఇప్పుడైతే ఈ ఫర్టిలైజర్ ని మొక్కలకి ఇచ్చేసి ఏం పూలు ఉన్నాయో ఒక్కసారి చూసి దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందామా. ఇదిగోండి, ఒక క్లాత్ కి నేను కట్టేశాను. ఎప్పుడైనా మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్ లోని ఇలా మనం కలుపుకొని ఉంచుకుంటే చక్కగా ఇది తయారైపోతుందండి. నేను ఇందులో ఏమేమి వేసానంటే పపయ్య అండి, బొప్పాయి పండు చక్కగా ముగ్గిపోయింది, అది నేను వేసాను. అలాగే అరటిపళ్ళు కూడా, మనకి ఎప్పుడు మనం పూజలు చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా అరటిపళ్ళు ఉంటుంటాయి కదా, అదిని బొప్పాయి పండు కలిపి మనం ఈ విధంగా ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇంకా నేను 2-3 డేస్ మాత్రమే అవుతుంది. ఇందులో మనం బెల్లం కూడా ఎంతైతే క్వాంటిటీ ఫ్రూట్ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ బెల్లం కూడా వేసుకోవాలి. సో ఈ విధంగా మనకి తయారైపోతుందండి. ఇది ఇంకా పచ్చిగా ఉంది కాబట్టి ఈ నురుగుంది కొద్ది, మనం ఈ 1 మంత్ దాటితే ఎలా అవుతుందంటే పచ్చడిలాగా తయారైపోతుందండి. మీకు చూపిస్తాను ఇప్పుడు పచ్చడిని ఎలా ఉందనేది. పాతది ఇదిగోండి, ఇప్పుడు ఓపెన్ చేసానా, ఓపెన్ చేస్తే ఎంత మంచి స్మెల్ వచ్చిందో. ఈ విధంగా కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది, మనకి వాటర్ అంతా పోయి ఈ విధంగా పచ్చడిలాగా వస్తుంది అనమాట. ఇలా ఒక బాక్స్ లోని, ఒక ప్లాస్టిక్ అయినా పర్లేదు, గాజు సీసాలైనా పర్వాలేదు, ఇలాంటి వాటిల్లో ఎయిర్ వెళ్లకుండా కాపాడుకోవాలి. అలాగే వాటర్ కూడా అస్సలు తగలకూడదు. వాటర్ తగిలిందంటే పాడైపోతుందండి. అలాగే మనం ఇలాంటి చెక్క స్పూన్స్ గానీ, ఇలాంటి చెక్క గరిటెలు ఇలాంటివి మాత్రమే యూజ్ చేయాలన్నమాట. స్టీల్వి అవి పెట్టకూడదు, వెంటనే మనకి పాడవడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎంత కష్టపడి మనం ఎక్కువ క్వాంటిటీతో తయారు చేసుకుంటాం కదా, పాడైందంటే మళ్ళీ మనకి సేవ్ చేసుకోవడానికి అవ్వదు. ఓకేనండి, ఇదైతే ఓన్లీ బనానాతో తయారు చేసుకుందనమాట. సరే, ఇది పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనం పపయ్య బనానా కలిపి తయారు చేసుకున్న లిక్విడ్ ని మొక్కలకి ఇచ్చేద్దాం. ఓకేనండి, అయితే ఇది నేను ఒక 15 లీటర్స్ 12 లీటర్స్ వాటర్ ఉంటుందండి, అంచనాగా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఫస్ట్ నేను ఒక ఇది తీసుకున్నాను, 1:10 రేషియోలోనే తీసుకోవాలి. కాకపోతే ఇది పూర్తిగా తయారవ్వలేదు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నానండి. దీంతో వేద్దాము, పదండి వాటర్లో కలిపేద్దాం. ఇదిగోండి, వాటర్ అయితే ఇక్కడ ఉంది, అక్కడికి వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇందులో వేసేద్దాం. కానీ నాకు ఒకటి సరిపోదు అనిపిస్తుంది, ఇంకొకటి వేస్తాను. ఓకే అండి, ఇది ఇలా వేస్తాం కదా, ఇంకా నేను ఇది పెట్టను, ఈ కప్ అనేది పక్కన పెట్టేస్తాను, తడి తగులుతుంది కాబట్టి. సో ఈ విధంగా మనం వాటర్లో మిక్స్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా కొంచెం చేత్తో కలిపేసుకుంటే బెటర్ అండి. ఇవ్వండి, చక్కగా ఇది గనక చామంతి మొక్కలకి, ఇలా బంతి పూల మొక్కలకి ఇచ్చేస్తే హ్యాపీ అనమాట. ఇంక ఇప్పుడు ఈ టెకోమాస్ కూడా పూత అయిపోయింది కదా, మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇస్తానా, దీనివల్ల మళ్ళీ మనకి పువ్వులు స్టార్ట్ అయిపోతాయి.
ఇక్కడ కనకాంబరాల మొక్కలు ఉన్నాయండి టబ్లో. కింద కూడా ఉన్నాయి కదా, కింద కూడా వెళ్ళి ఇచ్చేద్దాము. పువ్వులు అయితే వస్తున్నాయి, బంతి పువ్వులు, గులాబీ. అది స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టిందేనండి, చక్కగా పూలు పూసేస్తుంది ఇప్పుడు హ్యాపీగా. గులాబీలు దానికైతే హాఫ్ మగ్గు సరిపోతుందండి, చిన్నది కదా పాటు. ఓకే, ఇక్కడ మనకి 9 o'clock ఫ్లవర్స్ ఉన్నాయి ఆ మొక్కలకి. ఇక్కడ కూడా వేసుకున్నానండి అందానికి. మనం ఇలాగా అంటే ప్లేస్ కూడా సేవ్ అవుతుందండి. ఇలా పెద్ద టబ్స్ కి ఇలాంటివి కొనుక్కున్నాం అనుకోండి, చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్ గా గార్డెన్ కూడా కనిపిస్తుంది ఇలా పువ్వులు ఎక్కువ ఉంటే. ఓకేనండి, మందార పూల మొక్కలకి, జినియాస్ కి, దీనికి ఇచ్చేస్తున్నాను. ఇంకా మనకి ఇక్కడ పింక్ గన్నేరు, సారీ పింక్ నందివర్ధన ఉంది కదా, దానికి కూడా. అలాగే బంతిపూల మొక్కకి, ఇది ఒక్క మొక్కేనండి, ఎన్ని పువ్వులు ఉన్నాయో. బరువుకి చూడండి మొగ్గులు పువ్వులు ఎలాగ వాడిపోయినాయో, కిందకి వాలిపోయి బరువుకి. అడినియం కూడా ఇవ్వచ్చండి హ్యాపీగా, కొంచెం వాటర్. చూడండి అడినియం ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇంకా టెకోమాస్ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఒకసారి పూసేసిందండి, పూసి ఆగిపోతుంది. ఈ టెకోమాస్ చాలా అందంగా ఉంటుంది, ఈ కలర్ ఉంటుందండి ఫ్లవర్, చాలా అందంగా మొత్తం చెట్టు నిండా వస్తాయండి. ఇక్కడ మనకి చూడండి కాస్మోస్ చిన్న దాంట్లో వేసుకున్నాను, అందులోనే ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ చూడండి, ఇది వాటర్ బాటిల్లో వేసింది, మీకు ఎన్నిసార్లు చూపించాను కదండి. కొంచెం వేస్తాను. ఇవి చంద్రకాంత ఫ్లవర్స్ అండి, ఈవినింగ్ విడుస్తాయి. సో గులాబీలు కూడా ఇచ్చేద్దాం ప్రతి పాట్కి కూడా. ఇంకా రాఖీ ఫ్లవర్స్ అండి, ఇప్పుడు పూత మళ్ళీ ఆగింది, మొగ్గులు ఉన్నాయి. ఇంకా రావాలంటే ఇలాగ 2 మొగ్గులు, పెద్ద టబ్ కాబట్టి 2 మొగ్గులు ఇచ్చేద్దాము. వాటర్ పెద్ద సైజు కంటైనర్ చూసుకోవాలి. చిన్న సైజుకి అయితే చిన్న మొగ్గుతో సరిపోతుంది, పెద్దవైతే 2 మొగ్గులు ఇవ్వాల్సి ఉంటుంది. వాటర్ అనేది బాగా వాటర్లో డైల్యూట్ చేసే ఇవ్వండి. ఓకే అండి, ఇప్పుడైతే నేను కొన్ని పూల మొక్కలకి ఇంకా ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేసుకుందామా. ఫ్లవర్స్ ఉన్నాయి కదా మన గార్డెన్లో. ఈ పూలను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుందండి, ఎందుకంటే ఇక్కడ నేచర్కి అందంగా కనిపించేలాగా వెనకాతల పెద్ద చెట్ల మధ్యని ఇలా పూలు విరబూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి చూడడానికి. అందుకని ఒక షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. దీన్ని పసుపు కుంకుమ పూలు అంటారు. అలాగే ఇక్కడ కృష్ణ తామరంలో ఎల్లో కలర్, మన దగ్గర రెడ్ కలర్ కూడా ఉందండి, అవి నేను తెంపుకున్నాను, కిందనున్నాయి. ఓకే, ఇప్పుడైతే మనకి కనకాంబరాలు చూస్తున్నారండి. ఎంత ఒక్క మొక్క అండి, ఇది చిన్న మొక్క. మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్లనే మనకి ఇన్ని పువ్వులు ఒక్క మొక్క నుంచే తీసుకోవచ్చు కదండి, హ్యాపీగా ఇలా పూయించుకోవచ్చు. వీటికి మొరం ఉంటే మొరంని యాడ్ చేసుకుంటే చక్కగా బాగుంటుందండి. ఇంకా కొన్ని సన్నజాజులు కూడా ఉన్నాయి, కాకపోతే అవి ఈవినింగ్ వస్తాయి అనమాట సన్నజాజి మొక్కకి. ఓకే అండి, గులాబీలు కోసుకుందామా.
అడినియమ్స్ అండి. దీనికి చక్కగా వైట్ ఫ్లవర్స్ వస్తున్నాయి. మందారం అండి, ఎల్లో. ఫస్ట్ టైము చామంతి కూడా నేను కట్ చేస్తున్నాను. పింక్ కలర్ చామంతులండి. కొన్ని బంతిపూలు కట్ చేస్తానండి. బంతిపూలు భలే అండి. ఇప్పుడు మనకి ఈ కార్తీక మాసం అంతా కూడా చక్కగా దేవుడి ముందుని అలంకరించుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ స్మెల్ కూడా భలే ఉంటుందండి, చాలా నచ్చుతుంది నాకు. దీనివల్ల నెమటోడ్స్ కూడా మనం అరికట్టవచ్చు కదా, బంతి మొక్కలు వేసుకుంటే. ఇప్పుడు ఇప్పుడులోనే సీజన్ కాబట్టి ఎవరికైనా దొరికితే తెచ్చుకోండి. ఎప్పుడైనా మనం నర్సరీస్కి వెళ్తే చాలా దొరుకుతున్నాయండి ఇప్పుడైతే. ఇదిగోండి, కిందన గార్డెన్ లో మనకి మందార పువ్వులు ఉన్నాయి, అవి కూడా తెచ్చేసుకున్నానండి. ఇదిగోండి, అక్కడ రెడ్ కలర్ అండ్ ఈ లైట్ పింక్ కలర్ వేసాను కదా, చూడండి ఎన్ని పూలు వచ్చాయో. ఇంకా ఉన్నాయండి. నేనైతే దేవుడికైతే రోజు ఈ మందారాలనే కోసి చక్కగా దేవుడికి అలంకరించుకుంటున్నాను, గులాబీ పువ్వులు. ఓకే అండి, ఈ రోజు నేను హార్వెస్ట్ చేసుకున్న ఫ్లవర్స్ అయితే ఇవ్వండి. ఇంకా మన గార్డెన్ లో చాలా చాలా ఉన్నాయి. ఆరెంజ్ కలర్ బంతి పూలు కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ కూడా ఎల్లో కలర్ బంతి పూలు ఉన్నాయి. సో ఇంకా గార్డెన్ కూడా అందం అవసరం కదండి, సో కొన్ని అయితే ఉంచేసాము. ఇదండి మన హార్వెస్ట్. ఫ్లవర్స్ హార్వెస్ట్ ఎలా ఉందనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నచ్చిందా ఈ కలర్ఫుల్ ఫ్లవర్ హార్వెస్ట్? అయితే దీనికి ఫర్టిలైజర్ కూడా మనం ఏమేమి ఇచ్చామో చూసారు కదండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసి మొక్కలకి అన్నిటికీ ఇవ్వండి. చక్కగా హెల్దీగా పూలను పెంచుకోండి. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటివరకు బాయ్ అండి, టేక్ కేర్.